మేము సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కొండానికి వచ్చాడు. ఆ కొండానికి వచ్చినప్పుడు మా మంగ్లీ గారు వాళ్ళ ఊరు గుత్తి నుంచి జొన్నగిరి రోడ్ లో ఉంటుంది. ఆ తాండకి నేను మధు వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు శివకి. మేము చూపించేసినాం. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు అందరికీ. ఈ బిజినెస్ ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుందంటే మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్రేటే స్వామి అని ఉంటుంది. ఆ మద్రేటే స్వామి టెంపుల్ దగ్గరికి, లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్ లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు ఉన్నిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో మంగ్లీ గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో అక్కడ కొనడం జరిగిందండి. అండ్ తర్వాత మేము మంగ్లీ గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగ్లీ గారి చెల్లెలు చిన్న అమ్మాయి, ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న ఆమె వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతుంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగున్నందుకే నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడు అంటే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగ్లీ గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగ్లీ గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్ లో 15వ ఫ్లోర్ లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి విజిట్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అమ్మాలని వీళ్ళు మంగ్లీ గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకపోతే ఇంకొకటి కానీ వాళ్ళ మధ్య ఎప్పుడైతే చెప్పాడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఈ కేసులో డైరెక్ట్ గా ఎప్పుడైనా మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారా? లేదు, మాకు బ్యాక్ ఎండ్ గా ఉంటూ వాళ్ళు చెప్పిందే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము మంగ్లీ గారు మీకు ఒక హామీ ఇవ్వడం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ ఇందులో డైరెక్ట్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఉందా? డైరెక్ట్ గా అక్టోబర్ 2వ తారీఖు దసరా రోజు ఒద్దిపట్ల విలేజ్ లో ఆ రోజు ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ వచ్చేసరి అప్పుడు కనపడుతుంది అంటే వాళ్ళు చెప్పడం. మంగ్లీ గారి వాళ్ళ తమ్ముడు శివ మాతో పాటు గట్టిగా నిలబడ్డాడు. సిసిఎస్ లోను ఏసీబీ లోను కేసు ఆల్రెడీ 8 జరిగింది, అందులో రన్ అవుతుంది కదా. అవును. సో మరి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటిది? ఎవరైతే ఇప్పుడు సిసిఎస్ కేసు వీళ్ళేసింది కాదు, వీళ్ళ అకౌంట్ లోకి కోట్ల రూపాయలు వచ్చినప్పుడు సిబిఐ సిఐడి వాళ్ళు దాన్ని ఫ్రీజ్ చేసి కేసు వేశారు. కేసు వేస్తే ఈ రమావత్ మధు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకొని అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు ఎవరికి కూడా టచ్ లో లేకుండా అయ్యారు. అయితే సిసిఎస్ లో కేసు వేసింది వీళ్ళు కాదు. వాళ్ళ అకౌంట్ లో కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఆ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కోట్ల రూపాయలన్నీ కూడా ఫ్రీజ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించారు. మంగ్లీ గారు చాలా స్పష్టంగా ఈ విషయంలో తెలియజేస్తూ ఉన్నారు, ఇందులో తనకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. సుబ్బారావు అనే అడ్వకేట్ కి బిగ్ బాస్ కి వెళ్ళాలనేటువంటి సోకుంది, శ్రీముఖి అంటే క్రష్ ఉంది, తన మీద కూడా ఆర్గెంట్ గా మాట్లాడాడు, రకరకాలుగా పాపులారిటీ కోసం మాత్రమే ఇది చేస్తున్నాడు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవనే విషయాన్ని ఆమె తెలియజేస్తున్నారు. దానికి ఎక్కడ దాకైనా రావడానికి తప్పకుండా నేను కూడా ఎక్కడికైనా సిద్ధమే. ఇప్పుడు మంగ్లీ గారు చేసిన ఆరోపణకి ఒక్క ఆధారం చూపించమనండి. పాప ఇప్పుడు బిగ్ బాస్ అంటే సోకు ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను వచ్చినవాడిని కాదు, నా 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు చూస్తే మీడియాలో కూడా నేను పెద్ద పెద్ద కేసుల్లో కూడా నేను అడ్వకేట్ గా ఉన్నా. సో పాపం ఇంకొక అమ్మాయి పేరు లాక్ రావడం అనేది ఎక్కడన్నా నేను ప్రస్తావించానా? ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది నిజమైపోతుంది. ఒక్క ఆధారం చూపించమనండి. నిన్న ఏదో నాది ఒక వీడియో ఇట్లాంటివి చూపించారు, కొన్ని మీడియా వాళ్ళకి ఇచ్చారా? దాంట్లో ఏముంది ఏంటి అని మీడియా వాళ్ళకి ఇచ్చారా? ఆమె ఆరోపణలు చేస్తుంది. అది పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో ఏది మేము చెప్పాం కదా, పూజారి నాగేశ్వరరావు గారు పిలిపించారు. ఏది ఈవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించినప్పుడు ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే చాలా మంది రౌడీలతో కూడా ఫోన్ చేస్తే నేను మాట్లాడకపోతే అంటే రెస్పాండ్ కాకపోయేసరికి పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీసులో అది మీరు చూసుకున్నట్లయితే ఆ వీడియో కూడా ప్రెస్ రిలీజ్ చేయమనండి. అదే ఇవ్వమనండి. ఇప్పుడు ఆరోపణలు ఆవు చేస్తుందా మేము చేస్తున్నామా? ఆమె ఉంటే ఇవ్వమనండి. ఇప్పుడే నేను మంగ్లీ గారిని అభ్యర్థిస్తున్నా, ఒకవేళ నేను ఎక్కడన్నా చెప్పిన ఆలోచన కానీ చెప్పిన మాటలు దాఖలాలు కానీ ఉంటే దయచేసి మీడియాకి ఇవ్వమనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నేను మీడియాకి ఫోటోలు ఇచ్చా, వీడియోలు ఇచ్చా,
నేను ప్రతిదీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది, అది కూడా నేను డైరెక్ట్ గా చెప్పా. ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పింది అని చెప్పా. ఆయన పేరు కూడా మీ అందరికీ తెలుసు. తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించారు, ఆయన కూడా చాలా పాపులర్ అని కూడా తెలుసు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా నేను పోలీసులకు ఇచ్చా. మరి మీరు చేస్తున్నటువంటి అలిగేషన్కి సంబంధించి ఒక్క ఆధారాన్ని ఆయన ఎందుకు మీడియాకి ఇవ్వట్లేదు? మీడియాలో చెప్తున్నారు ఏదన్నంటే నేను బంజారా అని ఒక కులం కార్డు వాడుకుంటారు. అందరూ అలా ఉండరండి. ఇంకోటి ఇతను కూడా బంజారాని చూడండి, వాళ్ళ ఎవరైతే ఇతను బంజారా బిడ్డని కూడా భయపెట్టించడం జరిగింది. ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ కానీ, నేను సంతకం పెట్టాను కానీ, నేను ఎవరికన్నా పెట్టుబడి పెట్టించమని చెప్పాను కానీ, ఏదన్నా కానీ నా ఇన్వాల్వ్మెంట్ లేదు. కావాలనే సుబ్బారావు సుప్పు పొగమోనే అవును సింగపూర్ ఆయనే నా మీద కక్ష పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడు. ఎందుకు ఏమంటే మంగ్లీ గారి మీద నాకు ఎందుకు కక్ష ఉంటుంది? నేను బాధితుల తరపున కేసు వేసే వ్యక్తిని. మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది అని చెప్పేసి నేను మీడియా కూడా చూపిస్తున్నా. చూడండి, మంగ్లీ నాకు 100 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయాల. కనీసం నేను ఒక్కసారి ఫోన్ చేసినట్టయినా మంగ్లీ ప్రూవ్ చేయమనండి. సారీ సార్, క్షమించండి, నా వ్యక్తిత్వం అలా, నా మాట తీరే అలా, సో దయచేసి నన్ను మన్నించండి, ఈ కేసులో నుంచి నా వీడియోలు తీసేయండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పిన ఆవిడ ఇప్పటి వరకు ఎందుకు మరి అక్కడ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు? మరి ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా మీరు హరికృష్ణారెడ్డి సిఐ గారికి ఇవ్వలేదు? ఇప్పుడు కూడా అలిగేషన్ చేస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో బిగ్ బాస్ సో వాటికి సంబంధించిన నేను మాట్లాడిన వీడియో కానీ, నేను మాట్లాడిన ఆడియో కానీ, నేను ఫోన్ చేసి కానీ సార్ చెప్పమనండి. పోనీ ఈ కేసులో అడ్వకేట్ సుబ్బారావు నన్ను డబ్బులు డిమాండ్ చేశాడు, బ్లాక్మెయిల్ చేసుకోలేదు, తన పాత్రే లేదని చెప్పాను, బెదిరించాడు, ఫోన్లు చేసినప్పుడు ఆరిగెంట్ గా మాట్లాడి నువ్వెంత పెద్ద ఇదనుకుంటున్నావా అని చెప్పంటూ మాట్లాడాడు. ఇదంతా కూడా నేను అవాయిడ్ చేశాను కాబట్టి కుట్ర పని ఈ రకంగా చేస్తున్నాడు అనేది నేను అదే అంటానండి. ఒక్క ఆధారం చూపించమనండి దయచేసి, ఒక్క ఆధారం. వీళ్ళందరూ బాధితులేనండి. దాదాపుగా వీళ్ళందరూ 9.5 నుంచి 10 కోట్ల వరకు నేను బాధితులను తీసుకొని వచ్చా. ఆధారాలు పోలీసులకు సబ్మిట్ చేశా. పోలీస్ స్టేషన్ నన్ను బెదిరిస్తే ఇదే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా అయింది. అలాగే ఒక్క ఆధారాన్ని నేను ఇచ్చా. ఇప్పుడు వీడియోలు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా. ఎక్కడి వరకు మీ మీడియా మిత్రుల్లో కూడా ఆవిడ బాధితులు ఉన్నారు. అయితే నేను ఏమంటానంటే ఫోటోలు ఇచ్చా, ఆధారాలు ఇచ్చా, మనుషుల్ని అన్నిటికంటే ముఖ్యం ఐ విట్నెస్లు తీసుకొచ్చా, బాధితులను తీసుకొచ్చా. మరి మీడియా ఇంటర్వ్యూలో ఎందుకు శివ మాట్లాడలేదు? మంగ్లీ తమ్ముడు శివ ఎందుకు నోరు మెదపలేదు? అతను ప్రధాన నిందితుడు, అతను కూడా ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళంతా కలిసిగట్టు చేసింది. మంగ్లీ బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళ తమ్ముడితో ఇదంతా నడిపించింది. వాళ్ళ తమ్ముడు నిందితులతో కలిపి ఎవరైతే నిందితులు ఈ బాధితులు ఉన్నారో వాళ్ళతో కలిపి తిరిగిండు, వాళ్ళతో డబ్బులు పెట్టమని చెప్పిండు. ఫోటో తీసి చూపించి వాళ్ళకే ఫోటో. మంగ్లీ తమ్ముడు చూడండి, ఇదంతా మంగ్లీ తమ్ముడు శివ. అన్ని తెలుసు వాళ్ళకి. తప్పుదోవ పట్టించడము, ఫోన్ చేసి బెదిరించడము, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పడము, అన్ని తెలుసు వాళ్ళకి. కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని చూపించినప్పుడు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, దాన్ని డబ్బులు ఇస్తలేరు. నేను కూడా బాధితుడే. నేను డైరెక్ట్ మధుకే ఇచ్చాను. నేను 15 లక్షలు ఇచ్చినాను. మాకు అన్ని రిలేటివ్స్ ఉన్నారు. నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని మ్యారేజ్ చేసుకున్నామని చెప్పినారు నాకు. అతను చెప్పాడు కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు? మధు అనే వ్యక్తి చెప్పాడు కానీ చెప్పిండు. ఊరు చిన్న పిల్లలు అనే చెప్తారు. చిన్న పిల్లలు కూడా మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్ని చెప్పినారు మాతోని. మా ఊరికి వచ్చినారు. మంగ్లీ బర్త్డేకి ఫామ్ హౌస్ కి వెళ్ళి బర్త్డే కూడా చేసి ఆమె మొత్తం ఉన్నారు వాళ్ళు. ఎలా అప్రోచ్ ఎలా మోసపోయారు మీరు? ఇదే ఏదో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము జేఎన్ఐ అని పెట్టి, ఇట్లా లాభాలు వస్తాయి, మీరు పెట్టండి సార్, మీకు మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా దీంట్లో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, మీరు కూడా మంచి లాభాలు పొందు వస్తారని చెప్పేసి చెప్పినారు మాకు. అయితే మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. మాది కర్నూలు అండి. రమామౌత్ మధు మేము ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. వర్క్ చేసేటప్పుడు రమామౌత్ మధు చెప్పిండు, మాకు చాలా సార్లు చెప్పిండు. అండ్ మేము కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్నట్టు బిజినెస్ లో. మెయిన్ ఏంటంటే రమామౌత్ మధు ల్యాండ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి బాగా పక్కా చెప్పిండు. దాని ద్వారా మా వాళ్ళు చాలా మంది దీంట్లో ఏంటంటే మంగ్లీ మేడం మాకు ఎందుకంటే ఒక ఆడబిడ్డ అనవసరంగా నిబంధనలు వేసే విషయం ఏంటంటే పక్కా రమావత్ మధు కొన్ని ఫోటోస్ చూపించిండు అని కలిసిండు అన్నట్టు. వాళ్ళ తమ్ముడు కూడా కర్నూలుకి వచ్చిండు. కర్నూలుకి డోన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, మాది కూడా ఏపీనే. సో ఆ ఫ్యాక్టరీ దగ్గర కూడా ఫోటోస్ కానీ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు? ఫోటోస్ ఉన్నాయా, సిగ్నేచర్స్ ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్స్ డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ, అనిల్ దీని పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కంపెనీస్ ఇక్కడ అంటున్నాయి. వాళ్ళంతా వచ్చి కంపెనీలో సిగ్నేచర్లు పెట్టారండి. ఇక ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ సమ్ డ్యూటీ ఉంటారు. అలా తమ్ముడు ఏం చేసిండు, పక్కా ఫోటోస్ అవి మా దగ్గర ఉన్నాయి. ఇందాక ఇగో పిల్లగాడి ఫోటోస్ కూడా ఉన్నాయి. వచ్చి ఒకటి కాదు, ఇగో మంగ్లీ వాళ్ళ ఊర్లో దిగిన ఫోటోస్
యా ఇగో గోకులంద్ అనే కంపెనీ లాంచ్ అయినప్పుడు దిగిన ఫొటోస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ల్యాండ్ కూడా షూరిటీ ఇస్తాం. కర్నూలుకి వచ్చాడు 5-6 సార్లు మేము కలిసినాం, వాళ్ళ అపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళంతా వెళ్ళారు. ఇంకేం ప్రూఫ్ కావాలండి? చిన్న పిల్లలు అడిగి చెప్తారు. 100% ఉంది. మొత్తం నిన్న 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఆ 6 మంది కూడా ఎటు మంగళి సుబ్బు సార్ గురించి అలా అలిగేషన్ చేస్తుంది. సారు మా కోసం ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి ఎన్ని కాల్స్ వచ్చినాయో తెలుసు, ఎంత ప్రెజర్ ఉందో తెలుసు. కానీ కేవలం ప్యూర్ పీపుల్స్ కోసం ఫైట్ చేస్తున్నాడు. 1000% ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది.